ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శివుణ్ణి స్మరించుకుందాం. कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयं घननिगमान्तमनुपूत शुभदाह्वयम्. ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयं घननिगमान्तमनुपूत शुभदाह्वयम् अर्धचन्द्रधारिणम् बहुतर पापौघ परिदाहकारिणं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. इंद्रादिसुरनायकाग्रेसरं निजपदपद्मनुतिशीलि भयसंहरम्. इंद्रादिसुरनायकाग्रेसरं निजपदपद्मनुतिशीलि भयसंहरम् सर्वमङ्गलाञ्चितं भवचय दीर्घाब्धितरणेति वाञ्छितं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. రోగ నివారణకు శివుణ్ణి ఏ విధంగా పూజించాలి? సాధారణంగా మనకి ఎవరైనా బిడ్డ పుట్టగానే 11వ రోజు జాతకర్మ చేస్తూనే బిడ్డకి అపమృత్యు దోషాలు పోవాలని చెప్పేసి, ఆరోగ్యం పోకుండాలని చెప్పేసి రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటారు. మామూలుగా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ ఆయుర్వేదంలో కూడా కనిపించేటువంటి విషయం. ఇదివరకు చాలాసార్లు కూడా చెప్పాను నేను. జ్వరం ఎవరికైనా వస్తే, పసిబిడ్డలకి కానీ పెద్దవాళ్ళకి కానీ జ్వరం వస్తే జ్వరే రుద్రం మహాజ్వరే మహారుద్రం అంటారు. అంటే జ్వరం రావగానే శివుడికి అభిషేకం చేయించారుట. ఇక్కడ ఏ వయస్సు వాళ్ళైనా పర్వాలేదు. అయితే ఆ జ్వరం కొన్ని రోజులుగా కొన్నిసార్లు ఏమవుతుంది, శరీరంలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, త్వరగా జ్వరం తగ్గదు. ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు జ్వరం ఉంటూనే ఉంటుంది. అందులో మనకి ఏదైనా చెస్ట్లో కానీ ఇంకెక్కడ కానీ కఫం ఉన్నా, దానిలో కొంచెం ఇన్ఫెక్షన్ చేరిన, టీబీ ఉన్నా, ఇంకేదైనా ప్రమాద విషపూరితమైనటువంటి జబ్బులు ఉన్నా జ్వరం వస్తూనే ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఏ పార్ట్లో శరీరంలో ఉన్నా కూడా జ్వరం వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన జ్వరం వస్తూ ఉంటుంది. ఎండాకాలం అయితే పిల్లలకి స్ఫోటికం లాంటివి వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల వలన మనకి జ్వరం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వాతావరణంలో తేడాలు వచ్చినా, ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణానికి, మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానిలో మనం ఆ తేడానికి తట్టుకోలేక జ్వరాలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకి దీర్ఘకాలంగా ఉండేటువంటివి, తొందరగా తెలియనటువంటివి, మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటివి తొందరగా తేలవు, తొందరగా తగ్గవు. అయితే ఎవరికైనా సరే జ్వరం వచ్చింది అంటే రుద్రాభిషేకం చేయించాలి. అది తగ్గేదాకా చేయించాలి. నార్మల్కి వచ్చింది, డాక్టర్ ఇంకేం పర్వాలేదు అనే వరకు కూడా రోజు రుద్రాభిషేకం జరగాలి.
రుద్రాభిషేకం జరగటం వలన జ్వరం తగ్గిపోతుందిట. అయితే అంతేకాకుండా చాలామందికి కొన్ని తీవ్రమైనటువంటి జబ్బులు ఉన్నప్పుడు, రోగం తీవ్రత దాల్చినప్పుడు శివుడికి రుద్రాభిషేకంతో పాటు మృత్యుంజయ మంత్రం జపం చేయాలి అంటారు. అంటే ఆ తీవ్రతను బట్టి జప సంఖ్య ఉంటూ ఉంటుంది. అయితే చాలామందికి మృత్యుంజయ మంత్రం అనగానే ఏమైనా మరణం ఉందా, ఇంకేదైనా ప్రమాదం ఉందా అనేటువంటి భయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ మంత్రంలోనే మనకి పుష్టివర్ధనం అనేటువంటిది కనిపిస్తుంది. పుష్టిని, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేది. మరణం రాకూడదంటే మనం ఆరోగ్యంగా ఉంటే మరణం రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఈశ్వరానుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుపడింది అనుకోండి, రోగ నివారణ కూడా జరుగుతుంది. అందుకని తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం కూడా జపించడం ఆరోగ్యానికి మంచిదే. అంతేకాకుండా శివుణ్ణి అనేక విధాలుగా మనకి పూజించడం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే రోజు రుద్రాభిషేకం చేయటం, ఇంట్లో కానీ గుడిలో కానీ చేయటం, జన్మ నక్షత్రం రోజు రుద్రాభిషేకం చేయటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శివార్చన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా మనకి మృత్యుంజయ మంత్రం రాదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేసినా కూడా ఆ దోషం పోతుంది. మీకు అభిషేకం చేయటానికి శక్తి లేదనుకోండి, పరిశుభ్రమైనటువంటి నీళ్లు తెచ్చుకొని గంగామాతను తలుచుకొని ఆ నీళ్లు తీసుకెళ్ళి శివుడి మీద పోసి శివాయ నమః అనుకుని శివలింగాన్ని కడిగి కాస్తంత విభూతి కుంకుమ పెట్టి దీపారాధన చేయండి. అలా చేయటం వలన కూడా రుద్రాభిషేకంతో సమానమైనటువంటి ఫలితం మీకు వస్తుంది. ఎందుకంటే మీకు శక్తి లేదు, మంత్రం చేయటానికి కానీ అభిషేకం చేయటానికి కానీ శక్తి లేదు, వీలు కాదు. అందుకని ఆ విధంగా చేసినా కూడా మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. అంటే రోగం ఏదైనా ఉంటే కూడా ఆ రోగ నివారణ జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా శివుడికి రుద్రాభిషేకం చేస్తే ఆ అనారోగ్యం నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే అపమృత్యు దోషాల నుంచి కాపాడేటువంటి వాడు శివుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆదివైద్యుడు మనకి శివుడుగా మనం చెప్తాం. అందుకని శివుడిని ప్రార్థించడం వల్ల రోగ నివారణ కూడా మనకి జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉంటే శివాలయంలో శివుడికి ఎదురుగా దీపారాధన చేసి చంద్రశేఖర అష్టకం చదవమంటారు. చంద్రశేఖర అష్టకం చదవటం వలన అపమృత్యు దోషాలు పోతాయిట. అది స్వయంగా మార్కండేయ మహర్షి చెప్పాడు. అదే కాకుండా మరొక అద్భుతం కూడా మనకి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా శివుడి గురించి మాత్రమే చెప్తున్నాం. భగవంతుడు ఒక్కటే అయినప్పటికీ అనేక రూపాల్లో, అనేక మంత్రాలతో, అనేక రూపాల్లో మనం పూజ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ప్రత్యేకంగా శివుడి గురించి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉన్నాం. అనేక దేవతలకి అనేక కవచాలు ఉన్నాయండి. మనకి అమ్మవారి కవచం ఉంది, దేవీ కవచం, దుర్గా కవచం, తర్వాత హనుమత్ కవచం. స్త్రీ దేవతలకి, పురుష దేవతలకి, అంటే పురుష రూపాల్లో, స్త్రీ రూపాల్లో దేవతలు వేరు అని భావించవద్దు. దానికి ఉండేటువంటి మంత్రాలు, ఆ మంత్రాలకు ఉండేటువంటి శబ్ద తరంగాల వల్ల మనకి రక్షణ జరుగుతుందని చెప్పేసి ఆయా రూపాలకు ఉండేటువంటి పేర్లతో భగవంతుడిని మనం పిలుస్తాం తప్ప భగవంతుడంతా కూడా ఒకటే. సూర్య కవచం కూడా ఆరోగ్యం కోసం చదువుతూ ఉంటాం, హనుమత్ కవచం చదువుతూ ఉంటాం, తర్వాత సరస్వతి కవచం చదువుతూ ఉంటాం, లక్ష్మీ కవచం. ఇలా ఒక్కొక్క దేవతా రూపంలో ఒక్కొక్క దేవతకి సంబంధించినటువంటి మంత్రాలతో, నామాలతో మనకి కవచాలు ఉన్నాయి. వాటిలో రుద్ర కవచం కూడా ముఖ్యమైనటువంటిది. ఈ రుద్ర కవచం చదవటం వలన కూడా తప్పనిసరిగా జ్వరాలన్నీ కూడా పోతాయిట. అంటే ఎలాంటి రోగమైనా కూడా నివారణ జరుగుతుందిట. శివునికి దీపారాధన చేసి శివుణ్ణి తలుచుకుని రుద్ర కవచం మనం చదువుకోవాలి. అంటే రుద్రుడు అనేటువంటి వాడు శివుడే కాబట్టి రుద్ర కవచం అంటే శివ కవచం అనేది అర్థం. అంటే శివ కవచాన్ని మనం, రుద్ర కవచాన్ని ఏ విధంగా పారాయణ చేయటం, అప్పుడు దీపారాధన చేయటం, అర్చన కానీ అభిషేకం కానీ చేసిన తర్వాత మనం ఈ కవచాన్ని ధరించాలి. ధరించడం అంటే మళ్ళీ తొడుగులాగా భావించకండి, ఇదేం వస్త్రం కాదు. అయితే ఇక్కడ ఏమిటంటే మనకి నఖశిఖ పర్యంతం, కాలు గోరు నుంచి తల వరకు, తల భాగం వరకు ఒక్కొక్క భాగానికి, శరీర అంగానికి శివుడి నామాలతో రక్షణ చేయమని చెప్పేసి ప్రార్థించేటువంటిదే రుద్ర కవచం. అంటే ఆ రుద్రుడిని ప్రార్థిస్తూ మనకుండేటువంటి చెవులని, తల భాగాన్ని, కంటిని, నాసికని, దంతాలని, జిహ్వాగ్రాన్ని, జిహ్వని, గొంతును, వాక్కును, ఉదరాన్ని, చేతుల్ని, కాళ్ళని, ఇలా మనం మన హృదయాన్ని ఇలా ఒక్కొక్క భాగాన్ని రక్షించమని వేడుకుంటూ చదివేటువంటిది ఈ కవచం. అంటే శివుడి నామాన్ని, ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఆ నామంతో ఈ భాగాన్ని కాపాడమని చెప్పి చదివేటువంటిదే రుద్ర కవచం. ఏ కవచమైనా అదే విధంగా ఉంటుంది. అలా చదవటం వలన ఎలాంటి రక్షణ జరుగుతుంది?
అయితే ఇది ఎన్నిసార్లు చదవాలి, ఏ సమయంలో చదవాలి, ఎవరు చదవాలి, ఇలాంటి అనేక సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే దీన్ని సాధారణంగా ఉదయం పూట కూడా చేయవచ్చు. ప్రదోష కాలంలో శివుడికి చేస్తే విశేషం కాబట్టి ప్రదోష కాలంలో కూడా చేయవచ్చు. అయితే రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, రోగ తీవ్రతతో ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా చేయలేకపోవచ్చు. మీకు మీరుగా ఏదైనా జబ్బుతో బాధపడుతూ తిరుగుతూ ఉంటే మీకు మీరు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయలేనటువంటిది ఉండి మన ఆత్మీయులకి కానీ, మన స్నేహితులకి కానీ, మన గురువులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకి కానీ ఇలా అనారోగ్యం చేసినప్పుడు వాళ్ళ పేరు మీద మనం కూడా రుద్రకవచాన్ని చదవవచ్చు. అది తీవ్రతను అనుసరించి ఎంత సంఖ్య చేయాలి అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత చేయటం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూస్తే కూడా మనకి చాలా ఆశ్చర్యం వేస్తోంది. అదేమిటంటే ఇక్కడ మనకి ఫలశ్రుతిలో చెప్తారు, విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యా. అంటే ఇక్కడ ఎవరికైనా వివాహం కావటం లేదు అని అనుకున్నప్పుడు మంచి కన్య లభించాలి అంటే కూడా రుద్రకవచం చదువుకోవచ్చుట. చదువు కోసం కూడా ఈ రుద్రకవచం చదువుకోవచ్చుట. త్రాహిమాం పార్వతీనాథ, త్రాహి త్రాహిమాం త్రిపురాంతక, పాశం ఖట్వాంగాదిన్యాస్త్రం త్రిశూలం రుద్రమేవచ. అంటే ఏదైనా మనకి బంధనాలు ఏర్పడినప్పుడు కానీ, మనకి రోగాలు ఏర్పడినప్పుడు కానీ వాటన్నిటిని కూడా తీసి త్రిశూలంతో తీసివేయమని చెప్పేసి మనం శివుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత శత్రువుల మధ్యలో ఉన్నా, సభా మధ్యలో ఉన్నా, మనం ప్రయాణంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా అన్నిటి నుంచి కూడా రక్షణ చేయమని చెప్పేసి, అంటే ఇది నిత్యం అందరూ అన్నిటి కోసం కూడా చదువుకోవచ్చు. చివరిగా ఏం చెప్తాడంటే, జ్వరభయం చింది, సర్వ జ్వర భయం చింది, గ్రహ భయం చింది అంటాడు. అంటే ఏమిటి? జ్వరం అనేటువంటి దానివల్ల భయం లేకుండా, జ్వరం లేకుండా, సర్వజ్వరం అంటే ఎన్నో రకాలుగా మనకి జ్వరాలు వస్తుంటాయి. రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు డాక్టర్లు. అది ఎలాంటి జ్వరమైనా కూడా ఆ జ్వరాన్ని ఈశ్వరుడి అనుగ్రహం వలన పోవచ్చుట. అదేవిధంగా గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా మనకి రోగాలు వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా వచ్చేటువంటి ఇబ్బందులు, జ్వరాలు, రోగాల్ని కూడా ఆయన తీసివేస్తాట. మనకి 3 రకాల బాధలు ఉంటూ ఉంటాయండి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి 3 రకాల బాధలు ఉంటూ ఉంటాయి. వేటి వలన కూడా మనకి రోగాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా తీసేటువంటి శక్తి ఈశ్వరుడికి ఉంది. కాబట్టి ఈ రుద్ర కవచాన్ని చదువుకొని ఈశ్వరుణ్ణి వేడుకోవడం వలన సకల రోగాల నుంచి నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఈ రుద్ర కవచం ఫలశ్రుతిలో కనిపిస్తుంది. రోగ నివారణకు శివుణ్ణి ఏ పూలతో, ఏ ద్రవ్యాలతో అర్చించాలి? మనకి శివ మహాపురాణంలో కొన్ని అద్భుతాలు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో ఏమిటంటే, ఎవరికైనా రోగ నివారణ, నేను ఇందాక చెప్పినట్టుగా రుద్రాభిషేకాలు చేయలేకపోవచ్చు, లేదా మంత్రజపాలు చేయలేకపోవచ్చు, ఈ రోజుల్లో ఉండేటువంటి సమస్య వలన కవచాల్ని చదవలేకపోవచ్చు. అయినప్పటికీ సులభ మార్గం, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేటువంటి విషయం ఏమిటంటే ఎర్రగన్నేరు పువ్వులు. ఎర్రగన్నేరు పువ్వులు చాలామందికి అందుబాటులో ఉంటాయి. ఎక్కడంటే అక్కడ విరగబుస్తూ ఉంటాయి. ఆ ఎర్ర గన్నేరు పువ్వులను తెచ్చి శివుడి దగ్గర ఎవరి కోసం, ఎవరికి జబ్బు చేసిందో, ఏనాటి జబ్బో ఆ జబ్బు నుంచి, ఆ రోగం నుంచి నివారణ కలగాలని చెప్పేసి శివుడికి నిత్యం కూడా ఎర్ర గన్నేరు పువ్వులు పెట్టి శివాయ నమః, శివాయ నమః. మీకు మృత్యుంజయ మంత్రం చేయగలిగితే మృత్యుంజయ మంత్రంతోనూ, శివ సహస్రనామం చేయగలిగితే శివ సహస్రనామంతోనూ, అది చేయలేకపోతే శివాయ నమః, శివాయ నమః. ఇది అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఏముంది, సాయంత్రం పూట ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం సమయంలో శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి, శివలింగాన్ని ముట్టుకోకున్నా పర్వాలేదు, దూరం నుంచైనా సరే మీకు అందుబాటులో ఉన్నన్ని పువ్వులు, వీలైతే రోజు కూడా 1108 చేయొచ్చు. అని మీకు వీలు కాలేదు, ఎన్ని వీలైతే అన్ని నిత్యం కూడా ఎవరికి అనారోగ్యమో ఆ అనారోగ్యం చెప్పి అది తగ్గిపోవాలని స్మరణ చేస్తూ ఈశ్వరుడికి శివాయ నమః అని గన్నేరు పూలు వేయండి. ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. నిజానికి ఏదైనా తీవ్రమైనటువంటి జబ్బు ఉందనుకోండి,
అప్పుడు పెద్ద సంఖ్యలో గన్నేరు పూలు తెచ్చి లక్షార్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన తప్పకుండా మీ జబ్బు నివారణ జరిగేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఇదైతే మీకు కష్టంతో కూడినటువంటిది కాదు, డబ్బులు పెట్టాల్సినటువంటిది కాదు, మీరు చదవలేము అనేటువంటిది కాదు, ఇంకొకరి మీద ఆధారపడి వాళ్ళకి డబ్బులు అంతగా ఇవ్వలేము అనేటువంటిది కాదు. కేవలం గన్నేరు పూలు సేకరించడం మాత్రమే మీ పని. శివాయ నమః అంటూ నిత్యం కూడా 108 రోజులు రోజు ఇలా శివుడికి వేశారనుకోండి, లక్షార్చన అయిపోతుంది. ఆ తర్వాత మాత్రం ఒక 12 మందికి భోజనం పెట్టండి, శివుడికి అభిషేకం చేయించండి, రోగ నివారణ జరుగుతుంది అని నేను చెప్పటం లేదు, శివపురాణంలో ప్రత్యక్షంగా రాసి ఉంది. అంటే మనకి పురాణాల్లో ఉన్నటువంటివి అవి మనకి వేదోక్తమైనటువంటి విషయాలు కాబట్టి, శాసనం లాంటివి కాబట్టి తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే గన్నేరు పువ్వులే కాకుండా ఇంకా ఏ ద్రవ్యాలతో చెయ్యాలి అనేటువంటి విషయంలో మనకి పట్టిక బెల్లం అంటూ ఉంటాం కదా, మిశ్రి అంటూ ఉంటారు, కండ చక్కెర అంటూ ఉంటారు, దీనికి అనేక రకాలుగా పేర్లు. అది ఏమైనా ఏ ప్రాంతంలో వాళ్ళు ఎలా పిలిచినప్పటికీ కూడా దాని పొడిని నాటు ఆవు పాలల్లో, ఈ రోజుల్లో వచ్చే సంకర జాతి ఆవు పాలల్లో మాత్రం కాదు, నాటు ఆవు పాలల్లో కలిపి ఎవరైనా పక్కన కూర్చుని రోగంతో ఉన్నటువంటి వాళ్ళు, చేయగలిగే శక్తి ఉంటే వాళ్ళు, లేదా వాళ్ళ పేరు మీద వాళ్ళ తాలూకు ఎవరైనా ఒకళ్ళు 10,000 మృత్యుంజయ జపం కానీ, 10,000 సార్లు పురుష సూక్తం కానీ, శివుడికి పురుష సూక్తం ఏమిటి తప్పు చెప్తున్నారు అనుకోకండి, ఇక్కడ ప్రత్యేకంగా ఆ విషయాలు మనకి ధర్మసింధులోనూ శివపురాణంలోనూ రాసి ఉన్నాయి. అందుకని అలా చేయొచ్చు. శివుడికి కూడా పురుష సూక్తంతో చేయవచ్చు. పురుష సూక్తంతో కానీ, మృత్యుంజయ మంత్రంతో కానీ, శివ సహస్రనామాలతో కానీ, శివాయ నమః అనేటువంటి నామంతో కానీ, ఆ ధార ఆగకుండా ఆ పాలధారను పోస్తూ ఆ మంత్రజపం 10,000 సార్లు చేయాలిట. చేసిన తర్వాత శివుడికి అభిషేకం మామూలు నీళ్లతో కూడా చేసి, కడిగి గంధం కుంకుమ పెట్టి, తర్వాత అలంకరణ చేసి, వీలైతే కాసిన గన్నేరు పూలు 108 గన్నేరు పూలైనా అక్కడ పెట్టి, ఒకవేళ అది ప్రమాదపూరితమైనటువంటి ఒక జబ్బయి ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉన్నాయని కూడా చెప్పారనుకోండి, అప్పుడు మీరు గరికతో కూడా సహస్రనామాలు చేసి, లక్షార్చన చేసి, ఆయువృద్ధి కలగాలని కోరుకొని ఈశ్వరుడికి అభిషేకం చేయటం వలన దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు కానీ, లేదా ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుంచి కానీ నివారణ జరుగుతుంది, వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. ఇక్కడేమో ఏ ఏ పూలతో లక్షార్చన చేయాలి అనేటువంటి విషయం, ధర్మసింధులో లక్షార్చనలు ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు మనకి ధర్మసింధులోనూ కనిపిస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చూస్తే అద్భుతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లక్షార్చన అనేటువంటి మిగతా పుష్పాలతో చూసే వాటికి మనం చైత్రమాసం కానీ, వైశాఖ మాసం కానీ, మాఘమాసం కానీ, కార్తీక మాసం కానీ, ఆషాఢ మాసంలో కానీ మొదలుపెట్టి 3 నెలలు చేస్తూ ఉంటాం. రోగ నివారణ అనే దానికి మనం సమయాన్ని ఎంచుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు రోగ నిర్ధారణ జరుగుతుందో ఆ మరుసటి క్షణమే ఈ అర్చన, ఈ అభిషేకం లాంటివి ప్రారంభం చేయవచ్చు. ఎవరైనా వీలైతే ఒకవైపు రుద్ర కవచం చదువుతూ, మరొకవైపు గన్నేరు పూలతో చేస్తూ, మరొకవైపు వారితో అభిషేకం చేసి, మరొకవైపు మృత్యుంజయ జపం చేయించారనుకోండి, తప్పనిసరిగా రోగ నివారణ జరగటమే కాకుండా ఈశ్వరానుగ్రహం వలన వాళ్లకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అచ్యుత అనంత గోవింద. మనకి బృహద్వైద్య రత్నాకరం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొన్ని గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం, ప్రతి ఒక్క జబ్బుకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రము, ప్రత్యేకమైనటువంటి సూక్తము, ప్రత్యేకమైనటువంటి దానము లాంటివి చెప్పబడ్డాయి. అవి చెప్తూనే ఇవి చేయలేనటువంటి సామాన్యులు అచ్యుత అనంత గోవింద, అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చేస్తే చాలుట. సర్వవ్యాధి నివారణ మంత్రం ఇది. అందుకని సకల జనులు శరీరంలోని ఎక్కడ నకసిక పర్యంతం శరీరంలోని ఏ భాగానికి ఏ జబ్బు వచ్చినా దాని తీవ్రతను అనుసరించి అంత ఎక్కువ సమయంగా
అక్కడ ఎక్కడ రోగం ఏ పార్టీకి ఏ శరీరంలోని ఏ భాగానికి ఉందో అక్కడ చేయి పెట్టుకుని విష్ణుమూర్తిని తలుచుకుని అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద అని స్మరణ చేస్తూ ఉండండి. రోగ నివారణ ఖచ్చితంగా జరుగుతుంది అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అగ్ని పురాణంలో అగ్నిదేవుడు చెప్తాడు, సత్యం సత్యం వదామ్యహం అని. నేను సత్యం చెప్తున్నాను, ఈ మంత్రం చదవండి, తప్పకుండా మీకు రోగ నివారణ జరుగుతుంది అని నిర్ధారణగా అగ్ని పురాణంలో అగ్నిదేవుడు చెప్పాడు. అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకి ఈ మంత్రం కనిపిస్తుంది. అందుకని సర్వజనులు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని రోగాలకి, శరీరంలోని ఏ భాగానికి రోగం వచ్చినా ఆ భాగం మీద చేయి పెట్టుకొని తీవ్రతను అనుసరించి అంత ఎక్కువ సమయం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద అంటూ చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు రోగ నివారణ జరుగుతుంది. అర్ధరాత్రి తలనొప్పి వచ్చింది, అర్ధరాత్రి గుండె నొప్పి వచ్చింది, అప్పటికప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు. అలాంటి సమయంలో గుండె మీద చేయి వేసుకుని, కడుపు మీద చేయి వేసుకుని, తల మీద చేయి వేసుకుని, ఎక్కడ నొప్పి ఎక్కడ రోగం ఉందో ఆ ప్రదేశంలో చేయి పెట్టి విష్ణుమూర్తిని తలుచుకుని అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద అచ్యుతానంత గోవింద అని నిరంతరం స్మరణ చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీకు ఉపశమనం లభిస్తుంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.